అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు డేట్ 19th. మనకి జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో అది రేపు 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు మనకి అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంగతి నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. ఇంకా మరొకసారి గుర్తు చేస్తూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అడ్మిట్ కార్డు అంటేనే హాల్ టికెట్. ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి వెబ్సైటు jemain.nta.nic.inలోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ నెంబరు, తర్వాత మీ పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఆ అడ్మిట్ కార్డుని మీరు ఏం చేయాలంటే మినిమం 4 పేజీలు ఉంటుంది అడ్మిట్ కార్డు. ఆ 4 పేజీల అడ్మిట్ కార్డులో ఫస్ట్ పేజీకి సంబంధించినటువంటి మీ యొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అక్కడే ఒక 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలంలో మీరు ఒక ఫోటో అతికించాలి. రెండవ బాక్స్లోని స్టూడెంటు లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతి థంబ్ ఇంప్రెషన్ వేయాలి. మూడో కాలం ఏదైతే ఉందో అది ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఇన్విజిలేటర్ ముందు సిగ్నేచర్ చేయాలి. ఇది కేర్ తీసుకోవాలి నేను పేరెంట్స్కి, స్టూడెంట్కి చెప్పడం జరుగుతుంది. అలాగే 22nd ఎవరికైతే ఎగ్జామ్ వచ్చిందో మార్నింగ్ సెషను, వాళ్ళు 21st వీలైతే ఒకసారి ఆ సెంటర్ ఎక్కడుందో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మార్నింగ్ 9కి ఎగ్జాము. ఇప్పుడు శీతాకాలం, చాలా చలి ఉంటుంది కాబట్టి చాలా ఎర్లీగా వెళ్ళిపోయే బదులు ముందు రోజు ఒకసారి ఆ సెంటర్ ఎక్కడుంది, ఎంత సమయం పడుతుంది మీరు వెళ్ళటానికి అన్నది ఆ కేర్ తీసుకోండి. దాని ద్వారా మీరు కనీసం 8:30కి ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి కాబట్టి 7:30కి అయితే మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్లోకి మీరు లైన్లో నిలబడాలి. ఎందుకంటే అన్నీ చెక్ చేస్తారు, వాళ్ళ లోపలికి అలౌ చేసే ముందు అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేయడం అంటే మన దగ్గర మనం ఏమేమి తీసుకెళ్తున్నామో అవన్నీ కూడా ఒకసారి వాళ్ళు చెక్ చేసే లోపలికి పంపిస్తారు. కాబట్టి హంగామాగా వెళ్లకుండా సింపుల్ డ్రెస్తో వెళ్ళండి. వాచీలు, ఫోన్లు ఇలాంటివి ఏమీ తీసుకెళ్ళకండి. సింపుల్గా అడ్మిట్ కార్డు 4 పేజీలు ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళండి. రెండోది మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. మూడోది 2-3 పెన్స్ తీసుకెళ్ళండి. ఒక పెన్సిల్ తీసుకెళ్ళండి. వీలైతే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఇవి తీసుకువెళ్ళండి. తర్వాత ఎగ్జామినేషన్ హాల్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందే ఆ సిగ్నేచర్ పెట్టండి. దీంతోపాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో 1-2 కూడా జేబులో వేసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డు వీలైతే ఒక జెరాక్స్ కూడా పట్టుకొని వెళ్ళండి. ఈ విషయాలన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే చూడండి, 13 లక్షల మంది అంటే 14 లక్షల మంది కాంపిటీషన్. ఇప్పుడు ఎంత మనము జాగ్రత్తగా వెళ్ళి ఎగ్జామ్ రాయగలిగితే టెన్షన్ లేకుండా అంత మంచి పర్సంటేజ్ మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క 13,80,000 మంది ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఈ 13,80,000 మంది కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ సంవత్సరం ఉన్నారు. కాబట్టి కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకుంటారని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా మరియు వారి పేరెంట్స్కి కూడా మరొక ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఇచ్చున్నాను. ఏదైతే 31 NITలో అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారు, దానిలో 24,229 సీట్లు. అలాగే IIITలు కూడా ఈ యొక్క జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారానే మనకి సీట్ వస్తుంది. కాబట్టి ఈ 26 IIITల్లో అలాగే 32 GFTIల్లో టోటల్ 24,229 NITలో సీట్లు ఉన్నాయి. 8,546 సీట్లు IIITల్లో ఉన్నాయి. 9,402 సీట్లు GFTIల్లో ఉన్నాయి. కాబట్టి మనము ఇన్ని సీట్లు ఉన్నాయి కాబట్టి ఈ సీట్లో ఏదో ఒక మంచి పర్సంటేజ్తో మంచి ర్యాంక్ సంపాదించుకోగలిగితే ఏదో ఎంసెట్లోకి వెళ్ళి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ అయ్యే బదులు మంచి NITలో కానీ, మంచి IIITలో కానీ, లేదా మంచి GFTIలో కానీ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ జాయిన్ అయితే స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది. తన కెరియర్ చాలా మంచిగా లీడ్ చేసుకోగలుగుతాడు. మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంటు సీరియస్గా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా చాలా కేర్ తీసుకోండి. పేరెంట్స్ కూడా ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని మీ పిల్లలకి కొంచెం గైడ్ చేయండి. మరి ఇంకా లాస్ట్ మూమెంట్కి వచ్చాం. ఎన్నో సంవత్సరాలు బడి కష్టపడి చదువుతున్నారండి స్టూడెంట్స్. పేరెంట్స్ని వారు చదివిస్తున్నారు. నాకు తెలిసి 8th క్లాస్ నుంచి ఎవరైతే NITల్లో, IITల్లో జాయిన్ చేయాలనుకున్నారో వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నారు, స్టూడెంటు వాళ్ళ పేరెంట్స్ కూడా. కాబట్టి ఈ 2-3 రోజులు కూడా చాలా ఇంపార్టెంటు. మిగతా పనులన్నీ పక్కన పెట్టండి, స్టూడెంట్ని సంసిద్ధత చేయండి. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.